హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో డాలీ మోడల్కి లాంగ్చెన్ యూజ్ చేసి ఒక సింపుల్ అప్లికేషన్ చూద్దాం. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అదే చూసాం కదా, ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్ ఒక పర్టికులర్ అప్లికేషన్ ని మనము స్టార్ట్ చేయాలన్నా, ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలన్నా దానికి కావాల్సిన రిక్వైర్డ్ లైబ్రరీస్ మనము ఇన్స్టాల్ చేసుకున్నాం. సో దానికోసం పిప్ ఇన్స్టాల్ అనే కమాండ్ వాడుతున్నాము. ఇప్పుడు మనకు కావాల్సిన లైబ్రరీస్ వచ్చేటప్పటికి యాక్సిలరేటర్, ట్రాన్స్ఫార్మర్స్, టార్చ్, లాంగ్చెన్, అన్స్ట్రక్చర్డ్, పైపీడిఎఫ్ లోడర్ అనమాట. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసాము. సో జూపిటర్ ఎన్వైరన్మెంట్ లో, పైథాన్ ఎన్వైరన్మెంట్ లో యూజ్ చేసినప్పటికీ పిప్ ఇన్స్టాల్ వాడతాము. కోండా ఎన్వైరన్మెంట్ అంటే కోండా ప్రాంప్ట్ లో వాడితే ఉన్న కోండా ఇన్స్టాల్ కోండా -FN ఫోర్జ్ ఆ ప్యాకేజ్ నేను పెడతాం అనమాట. సో అట్లా ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మీ కోడ్లో కనుక ఆ మెథడ్స్ని వాడుకుంటే, సో దానికోసం మనము ఈ పర్టికులర్ కోడ్ని వాడతాము, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఫ్రమ్ ఆ ప్యాకేజ్ అండ్ ఇంపోర్ట్ ఆ మెథడ్ని వాడతాం అనమాట. సో ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనము టోకెన్ తెచ్చుకున్నాం. సో నా టోకెన్ నేను గూగుల్ కొలాబ్లో స్టోర్ చేసుకుంటాను. సో దానికోసం నేను ఇట్లా ఈ కోడ్ వాడి తెచ్చుకుంటాను అనమాట నా టోకెన్. వన్స్ ఆ టోకెన్ తెచ్చుకున్నాక మీరు ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటంటే పైప్ లైన్ బిల్డ్ చేయాలి. సో ఏ మోడల్ యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ మన డాలీలో ఎన్ని వర్షన్స్ ఉన్నాయో చెప్పాను, బట్ 3B is గుడ్. సో అంటే వెన్ కంపేర్ టు నాకు అనిపించింది. సో అందుకని నేను వాడు, మీ ఇష్టం, ఇది అన్నిట్లో ట్రై చేసుకోవచ్చు. సో డేటాబ్రిక్స్ డాలీ V2 3B వాడతాను. టార్చ్ టైప్ వచ్చేటప్పటికి B416 డేటా టైప్. రిమోట్ కోడ్ ని ట్రూ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు ట్రస్ట్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని చెప్పడానికి రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు. అండ్ నెక్స్ట్ device_map ఈక్వల్ టు ఆటో, ఇది డిఫాల్ట్ పారామీటర్ అనమాట. నెక్స్ట్ return_full_text ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనమాట. అంటే దాని అర్థము ఫుల్ టెక్స్ట్ ని నువ్వు రిట్రీవ్ చేసేటప్పుడు రెస్పాన్స్ ఫుల్ టెక్స్ట్ ని నువ్వు ట్రూ అని పెట్టుకుంటున్నావు అనమాట. సో అది చేస్తున్నావు. ఇది ఇంక నీకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు నువ్వు ప్రాంప్ట్ ఇన్స్ట్రక్షన్ ని బిల్డ్ చేయాలి. సో దానికోసం ప్రాంప్ట్ టెంప్లెట్ అని పెట్టి ఇన్పుట్ వేరియబుల్ ఇన్స్ట్రక్షన్ పెడుతున్నావు. టెంప్లెట్ వచ్చేటప్పటికి ఇన్స్ట్రక్షన్, అండ్ సెకండ్ ప్రాంప్ట్ టెంప్లెట్ వచ్చేటప్పటికి నేను ఇన్స్ట్రక్షన్ తో పాటు కాంటెక్స్ట్ ని కూడా పంపిస్తున్నాను. అంటే సమ్ ఎడిషనల్ కంటెంట్ కూడా పంపిస్తున్నాను. ఈ పేరా చూసి చెప్పు అన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ తో పాటు. సో అందుకని ఇంకా 2 టెంప్లెట్స్ ని బిల్డ్ చేస్తున్నాను. వన్స్ ఇది అయిపోయినాక హగ్గింగ్ ఫేస్ పైప్ లైన్ లో ఆ పైప్ లైన్ కాల్ చేస్తావు అండ్ 2 చైన్స్ ని బిల్డ్ చేస్తావు. ఫస్ట్ చైన్ వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రాంప్ట్ మాత్రం యూజ్ చేసేది, సెకండ్ వచ్చేటప్పటికి పైప్ లైన్ తో పాటు ప్రాంప్ట్ విత్ కాంటెక్స్ట్ ని ఇన్స్టాల్ చేసేది అనమాట. ఇంక ఇదంతా అయిపోయాక PDF నేను అంటే నా ఎడిషనల్ కాంటెక్స్ట్ నేను PDF రూపంలో పంపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అది నాకు S3 బకెట్ లో స్టోర్ అయింది. సో అందుకని చెప్పి నేను ఈ కోడ్ వాడాను అన్జిప్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ తర్వాత ఏం చేశాను, డాక్యుమెంట్ లోడర్ అండ్ PyPDF లోడర్ ని యూజ్ చేసుకొని ఏవైతే డాక్యుమెంట్స్ మనము పెట్టుకున్నామో వాటిని నేను అన్లోడ్ చేసుకోవాలన్నమాట. అన్లోడ్ చేసుకొని వాటిని నేను లోడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఈ PyPDF లోడర్ ని యూజ్ చేస్తున్నాను లోడ్ చేయడానికి. అండ్ అసలు ప్రాపర్ గా లోడ్ అయిందో తెలుసుకోవడానికి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఆఫ్ 0 అంటే ఈ అరే లాగా రిట్రీవ్ చేస్తున్నాను. సో ఇవి ఏంటంటే పేజెస్ రూపంలో స్టోర్ అవుతూ ఉంటాయి. సో 0th ఇండెక్స్ లో ఉన్న థింగ్ ని అంటే ఫస్ట్ పేజ్ ని చూస్తున్నాను బేసిక్ గా 0th ఇండెక్స్ కాబట్టి. ఆ తర్వాత నేను ప్రెడిక్ట్ యూజ్ చేసి రెస్పాన్స్ అనేది చూస్తున్నాను. సో ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద సర్టిఫికేషన్ దట్ క్రిస్టఫర్ మార్గన్ సీనియర్ వెబ్ డెవలపర్ హ్యాస్ కంప్లీటెడ్ అని చెప్పాను. సో దానికి నాకు ఇది వచ్చింది అనమాట రెస్పాన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోన్ నెంబర్ అడిగాను అనమాట. సో దానికి నాకు ఇలా వచ్చింది రెస్పాన్స్. సో ఇక్కడ చూడండి రెస్పాన్స్ క్రిస్టఫర్ మార్గన్ సర్టిఫికేట్ PHP ఫ్రేమ్వర్క్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రాజెక్ట్స్ వచ్చింది అండ్ బ్యాచిలర్స్ ఏ డిగ్రీ అన్ని వచ్చినాయి. ఇది నేను ఫోన్ నెంబర్ అడిగాను. ఫోన్ నెంబర్తో పాటు ఇంకా అన్ని ఎక్కువ వచ్చినాయి అనమాట. వెబ్ డెవలపర్ ఇక్కడ చదివాడని. బేసిక్ గా ఇక్కడ నేను ఈ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తుంటే నాకు ఒక థింగ్ వచ్చింది. సో నేను నా ఫస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను, మన LLMs కి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి అని. సో టెంపరేచర్స్ ఇవన్నీ, సో టోకెన్ సైజ్ లిమిట్ ఇవన్నీ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మన ఫస్ట్ వీడియోస్. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో టెంపరేచర్ ని మనము 0 to 1 స్కేల్ తో ఉంటది మనకి. సో దాన్ని మనము పెట్టుకుంటా అంటే నీ యొక్క యూస్ కేస్ ని బట్టి నీకు డిటర్మినిస్టిక్ అవుట్పుట్స్ కావాలా, నాన్ డిటర్మినిస్టిక్ అవుట్పుట్స్ కావాలా, ఇవన్నీ బేస్ చేసుకొని నువ్వు ఆ టెంపరేచర్
వాల్యూ అనేది సెట్ చేసుకోవచ్చు. ఏది బెస్ట్ ఏది అనేది ఎవరు చెప్పలేరు అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేశాను, డిఫాల్ట్ గా హగ్గింగ్ ఫేస్ మోడల్ కి మనకి 1 అనేది ఉంటది అనమాట. సో బట్ 0.1 ఇచ్చి అసలు ఎలా వస్తుంది రెస్పాన్స్ అని టెస్ట్ చేద్దామని నేను 0.1 సెట్ చేశాను. సేమ్ ఇందాక పైప్ లైన్ బిల్డ్ చేశాను, బట్ ఈసారి టెంపరేచర్ కూడా సెట్ చేస్తున్నాను. నువ్వు ఏం టెంపరేచర్ ఇవ్వదు, డిఫాల్ట్ వాల్యూ ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది, అది 1.0 అనమాట. సో సేమ్ ఇందాక అడిగిన క్వశ్చన్ కి సర్టిఫికేషన్ క్వశ్చన్ నాకు ఎలా వచ్చిందో రెస్పాన్స్ చూద్దాము. సో క్రిస్టియన్ మార్గన్ వెబ్డెవలపర్ హస్ కంప్లీట్ ద ఫాలోయింగ్ సర్టిఫికేషన్ PhD ఫ్రమ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ యాక్యురేట్ గా వచ్చింది. సో ఇది అనమాట నేను చెప్తుంది. ఎప్పుడైనా సరే నీ యొక్క యూస్ కేస్ ని బట్టి, నీ యొక్క ప్రాజెక్ట్ ని బట్టి నీ వాల్యూని సెట్ చేసుకోవాలి. డోంట్ ఫీల్ దట్ 0.1 ఈస్ గివింగ్ గుడ్ రెస్పాన్సెస్, 1.0 ఈస్ గివింగ్ సమ్ మోర్ ఆన్సర్ అని. ఎందుకంటే నీ యొక్క ప్రాజెక్ట్ ని బట్టి, నీ యొక్క యూస్ కేస్ ని బట్టి నీ యొక్క రిక్వైర్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో LLM ని నేర్చుకున్నా, నేర్చుకున్నా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటిని యూజ్ చేసి మీ యొక్క థింగ్స్ ని, ఒక ప్రాబ్లమ్ ని, ఒక సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎట్లా ఆటోమేట్ చేయాలి, ఈ థింగ్స్ ని మనము నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఇవన్నీ AI ఇవన్నీ ఒక్కొక్కసారి రెస్పాన్స్ ఇవ్వదు కదా, AI రీప్లేస్ చేస్తున్న జాబ్స్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి AI యూజ్ చేసుకోవడం వల్ల ఆటోమేషన్ అనేది జరుగుతుంది. బట్ ఆ డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ అనేది ఎంతైనా హ్యూమన్ చేతిలో ఉంటది. సో రిడక్షన్ ఉంటదేమో కానీ టేక్ అవే అనేది ఉండదని నా ఒపీనియన్. అండ్ అగైన్ ఇది నా ఒపీనియన్, డోంట్ జడ్జ్ మీ ఆన్ దాట్. సో ఇలా మనకి ఒక పర్టికులర్ థింగ్ ని మీరు ఆటోమేట్ చేయడానికి AI అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉపయోగపడుతుంది. బట్ దాన్ని మౌల్డ్ చేసే విధానం అనేది మన చేతుల్లోనే ఉంటది. సో దట్ ఈస్ కాల్డ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. ఎందుకంటే లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో నువ్వు ఇస్తా ఉన్న కొద్ది, ఇప్పుడు ఒక చిన్న పిల్లని మనం తీసుకొచ్చి వాళ్ళకి నేర్పుతూ ఉంటేనే వాళ్ళు పెద్ద అయ్యే ప్రాసెస్ లో మనం నేర్పించిన థింగ్స్ ని మౌల్డ్ చేసుకుంటూ వాళ్ళు ఒక స్థాయికి వస్తారు. సో సేమ్ అదే అనమాట. మనము ఆ ట్యూన్ చేసే విధానాన్ని బట్టి, దానికి మనం ఇచ్చే ట్రైనింగ్ ని బట్టే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి, మనం ఇచ్చే ప్రాంప్ట్ ని బట్టే దాని రెస్పాన్సెస్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అనమాట ఇక్కడ. ఓకేనా? అండ్ ఆల్సో ఇంకొక థింగ్ వచ్చేటప్పటికి, ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ వైజ్ క్లౌడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. వెదర్ ఇట్ ఈస్ అ డెవలపర్ ఆర్ ఏ డేటా సైట్ పీపుల్ ఆర్ ఎనీబడి, క్లౌడ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ బిల్డింగ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అనమాట. సో క్లౌడ్ ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ మనకి క్లౌడ్ కి షిఫ్ట్ అయినాయి, అండ్ ఆల్సో అంటే షిఫ్ట్ అవుతున్నాయి, అండ్ అవిని కూడా నాకు తెలిసినంత వరకు. సో ఎప్పుడు కూడా మనము క్లౌడ్ వల్ల అడ్వాంటేజెస్, క్లౌడ్ యూజ్ చేసి మనం ఎట్లా సొల్యూషన్ డెవలప్ చేయాలి, ఇక్కడ మనకి 2 థింగ్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట. నీకు నార్మల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ నువ్వు అప్లై చేసే రోల్స్ కి కానివ్వండి, నువ్వు నేర్చుకునే రోల్స్ కానివ్వండి, ఆ క్లౌడ్ ఏదైతే ఉందో ఆ థింగ్స్ నువ్వు క్లౌడ్ లో చేయగల క్యాపబిలిటీ అనేది తెచ్చుకోవాలన్నమాట. అండ్ అగైన్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అని డిఫరెంట్ ఉంటాయి. సో ఆల్రెడీ నేను చెప్తా ఉంటాను ఆ వీడియోస్ లో, అండ్ లింక్డ్ఇన్ ఎవరు నన్ను ఫాలో అయి ఉంటారు, వాళ్ళ కొలాబరేషన్స్ నా చదివి ఉన్న వాళ్ళు, ఐ మీన్ ఆర్టికల్స్, కాంట్రిబ్యూషన్ ఆర్టికల్స్, నాట్ కొలాబరేషన్, సారీ, కాంట్రిబ్యూషన్ ఆర్టికల్స్ చదివి ఉన్న వాళ్ళు, మీరు అంటే నేను AWS, Azure, GCP వీటి గురించి చెప్పడం ఇవన్నీ చూసి ఉంటారు. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఆల్వేస్ మేక్ ష్యూర్ whatever you are learning, do into practice, and also learn along with the cloud, and also use this technology AI as developing the new projects or automating the existing business solution. So that will help you to land in a వెరీ గుడ్ కెరియర్ అని చెప్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.